ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండరి. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించినాడు. దేవుని యొక్క వాగ్దానం మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు మనకి ఏ సమయం అయితే సరిపోతుందో ఆ సమయంలో దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన చేతుల కింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి అని చెప్పేసి దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, నేను హెచ్చింపబడాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలని చెప్పేసి నాకు కొంచెం ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని చెప్పేసి మనం ఎన్నో అనుకుంటాం కదా. చూడండి, దేవుడు తగిన సమయంలో ఆయనకి ఏ సమయం అయితే అనుకూలం అనిపిస్తుందో ఆయనకు అనుకూలించిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే, దీన మనస్సు కలిగి మనం ఆయన సన్నిధిలో, ఆయన పాదాల కింద, ఆయన చేతుల కింద మనం ఏం చేయాలంటే ఆయన కోసం కనిపెట్టుకోవాలి. చూడండి, ఆయనకు తెలుసండి మన ఫ్యూచరు. నేను ఈ టైంలోనే దేవుడు నన్ను వాడుకోవాలి, నేను ఈ టైంలోనే దేవుడు నన్ను బాగా అభివృద్ధి పొందించాలి అని చెప్పేసి నువ్వు చాలా తొందరపడ్డావే అనుకోండి. ఒకవేళ నువ్వు ఇంత తొందరగా ఈ టైంలో ఆయనకు అనుకూలము కానీ టైంలో నువ్వు డెవలప్ అయిపోతే, నువ్వు వర్ధిల్లిస్తే ఒకవేళ నీకు వచ్చే నష్టం ఏదైతే ఉంటుందో అది నీకు తెలియబడకపోవచ్చు, కానీ దేవుడికి తెలియపరుస్తుంది. దేవుని బలవంత పెట్టి దేవుడిని చాలా ఈజీగా, అంటే చాలా తొందరగా ఇట్లా ఫోర్స్ చేసి మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి బలవంతంగా మేలను పొందుకుంటారో, దేవుడికి అనుకూలమైన కాని సమయంలో, దేవుడికి తగ్గని సమయంలో మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర నుండి మేలు పొందుకొని నేను ఆ మేలు పొందుకుంటానన్న ఆలోచన కనుక మీకుంటే ఖచ్చితంగా మీరు దాని విషయంలో ఎంతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దేవుడిచ్చే సమయం కోసము, దేవుడికి ఏ సమయం అయితే మన విషయంలో తగ్గుతుంది అని ఆ దేవుడు అనుకుంటాడో తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించడానికి కోసము దేవుని యుద్ధ మీరు కనిపెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా, చూడండి, నేను అవమానపరచబడుతున్నాను, నేను నిందింపబడుతున్నాను, అందరి దృష్టిలో ఒక క్రిస్టియన్గా నాకు ఎంతగానో అవమానము, ఏంటి నీకు ఇది లేదా, నీకు ఈ ఆశీర్వాదం లేదా, ఆశీర్వాదం లేదా అని అనేకులు నీతో అంటే, నువ్వు ప్రభు సన్నిధిలోకి వచ్చి నన్ను ఇలా అంటున్నారు ప్రభు, అలా అంటున్నారు ప్రభు, నన్ను తొందరగా ఆశీర్వదించే ప్రభు అని చెప్పి నువ్వు అలా అనుకున్నారే అనుకోండి, బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు అనుకున్న సమయంలో మిమ్మల్ని హెచ్చించాడే అనుకోండి, ఎంతమంది అయితే నన్ను అన్నారు అంతకంటే రెట్టింపు మంది ముందర, అంతకంటే రెట్టింపు మంది మధ్యలో దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 10 మంది మిమ్మల్ని బ్లేమ్ చేస్తే నిజంగా 1000 మంది దృష్టిలో మీరు ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకునేలా తగ్గిన సమయంలో దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు కూడా, దేవుడికి అనుకూలమయ్యే సమయం వరకు, దేవుడు నిర్ణయించిన సమయము, దేవుడికి తగ్గే సమయం వరకు కూడా దీన మనస్సు కలిగి ఆయన చేతుల కింద ఉండండి అని చెప్పేసి దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అలాగా ఉండడానికి ప్రయత్నించండి. దేవుడు తగిన సమయం నీ విషయంలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు. నిజంగా తగిన సమయంలో ఆకాశమందున్న ఆశీనుడు మమ్మల్ని నువ్వు హెచ్చించాలన్న ఆలోచన కలిగి ఉన్నావు కనుక నీ చేతి కింద దీన మనస్సు కలిగిన ముందుటకు సహాయం చేయండి. దీన మనస్సు కలిగిన వారిని తగిన సమయంలో నువ్వు హెచ్చించేవాడవని ఈరోజు మాకు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం విని విశ్వసించిన ప్రతి ఒక్క జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.